హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్గా మంచి సాంబార్ తోటి మీ ముందుకు వచ్చానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మునక్కాయ పచ్చి మామిడికాయ తోటి సాంబార్ అండి. సమ్మర్లో మనం అందరం కూరలు ఫ్రైలు తినాలంటే చాలా ఇష్టపడరండి. చాలా మంది ఎక్కువగా సాంబారు, పప్పు లేదంటే రసము, పులుసులే ఇష్టపడుతుంటారు. అలాంటప్పుడు ఇలా సాంబార్ చేసుకుని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ ఒక 2 hours పాటు నానబెట్టుకున్న కందిపప్పు అండి. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను. ఒక 2 గంటలు నానబెట్టుకోవడం వల్ల మనకు త్వరగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకొని 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ మళ్ళీ వాష్ చేసుకొని 1కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కొన్న పప్పు అయితే ఒక 3-4 విజిల్స్కి ఉడికిపోయిద్దండి. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం సాంబార్లోకి ఒక మసాలా ముద్ద తయారు చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 టేబుల్ స్పూన్ రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వేస్తున్నా, ఏ రైస్ అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవన్నీ చిన్న మంట మీద మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని తీసి పక్కన పెట్టి మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా. ఇప్పుడు సాంబార్లోకి కావాల్సినవన్నీ చూద్దాము. మునక్కాడలు, వంకాయ, ఒక 2 వంకాయలు, ఒక టమోటా, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు అండి. ఇలా మధ్యలో కట్ చేసుకోవాలి 2 ముక్కలుగానే. 1 కప్పు మామిడికాయ ముక్కలు. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇది గ్రేవీ లాగా ఇలా పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు పప్పు అయితే ఉడికిపోయింది. అవి కట్ చేసేలోపు పప్పు మనకు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని బాగా మెదుపుకోవాలి. మెదిపేసి పక్కన పెట్టుకోండి. మెత్తగా మెదుపుకోండి. మీకు బాగా ఎక్కువ మెత్తగా కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. ఇది పక్కన పెట్టుకున్నది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోండి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కొంచెం లావుగా కట్ చేసుకోండి. అందులోనే ఒక 3 పచ్చిమిర్చి వేసి ఒక 2 నిమిషాలు. ఉల్లిపాయలు మరి ఎక్కువ ఫ్రై అక్కర్లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతాయి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని కట్ చేసుకున్న ఆ టమాటా ఒకటి కూడా వేసుకొని మరో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు, అందులోనే వంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి. కొంచెం, లేదంటే మునక్కాయలు సప్పగా ఉండిపోతాయి. కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల మునక్కాయలకి సాల్ట్ అనేది పడుతుంది. ఒక 5 నిమిషాల పాటు చిన్న మంట మీద మునక్కాయలు కొంచెం ఇట్లా అంటే మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. మరి ఎక్కువ చేయక్కర్లేదు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఆల్రెడీ మనం అందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా ముద్ద వేసేసుకోవాలండి. ఇందులో మొత్తం వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాను కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ మసాలా ముద్ద వేయడం వలన ఈ సాంబార్కి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉన్నాయి. మా హస్బెండ్ అయితే చాలా మెచ్చుకున్నారు. చాలా చాలా టేస్టీగా ఉన్నాయంట. ఒకసారి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. సూపర్గా ఉన్నాయండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ పప్పు వేసేసుకోవాలి. అందులో నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసానండి. ఇది మరీ పల్చగా ఉండదు. ఈ సాంబారు కొంచెం తిక్కుగా గట్టిగా ఉంటేనే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. తగినన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ మసాలా అంతా ఈ సాంబార్కి పట్టేలాగా. ఇప్పుడు మీకు ఉప్పు కానీ ఏదైనా కారము, ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కప్పు మామిడికాయ ముక్కలు వేసుకోండి. మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఎంత వేసుకున్నా కానీ చాలా బాగుంటాయి. అందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మంట హైలో పెట్టుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఒక 15 to 20 minutes బాగా మరిగించుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ సాంబారు మంచిగా మనకు చిక్కబడుతుంది, ఇంకా టేస్ట్ కూడా వస్తుందండి.
ఇలా కొంచెం మరిగిన తర్వాత అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోండి. బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఏవి తక్కువైనా కానీ మనకి మంచిగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ పులుపు ఎక్కువైనా కానీ మనకు బ్యాలెన్స్ చేసేస్తుంది. బాగా మంచి దగ్గరగా వచ్చే వరకు 15 to 20 minutes మంచిగా మరిగించుకోవాలి. చూడండి, ఒకవేళ మీకు పులుపు సప్పగా ఉంది అంటే మామిడికాయ ముక్కల్ని ఇలా నలుపుకోండి. ఇంకా ఎటువంటి చింతపండు పులుసు అలాంటివి ఏం అక్కర్లేదండి. ఇలా నలుపుకుంటే సరిపోయిద్ది. కొన్ని ముక్కలు నలుపుకోండి, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. ఇలా మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకొని దించేసుకుంటే మనకి మంచి సాంబార్ రెడీ అయిపోయిద్దండి. టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇలా సాంబార్ పక్కన పెట్టుకొని 1-2 అప్పడాలు వేసుకొని నంజుకొని తిన్నామంటే ఆహా అంటారండి. అంత బాగుంది సాంబార్. అయితే కంపల్సరీ ట్రై చేయండి మీరు ఈ రెసిపీ. అంతేనండి సాంబారు. ఈ సమ్మర్లో చక్కగా ఇలా సాంబార్ చేసుకుని తింటే చాలా కడుపుకి హాయిగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.